మేషం. శుభ ఫలితాలుంటాయి. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ధన లాభం ఉంది. ఉద్యోగస్తులకు అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. వృషభం. వ్యవహార నష్టం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి ఉద్యోగం చిక్కుల్లో పడుతుంది. బద్ధకాన్ని వదిలిపెట్టడం మంచిది. మిథునం. రోజంతా ఆనందంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బయటివారి నుంచి సహకారం అందుతుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. సంతానం గురించిన శుభవార్తలు వింటారు. కర్కాటకం. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆర్థిక లాభం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సింహం. అనుకున్న స్థాయిలో పనులు పూర్తి కావు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో సఖ్యంగా ఉండాలి. కడుపు సంబంధ సమస్యలు చికాకు పెడతాయి. త్వరగా అలసిపోతారు. కన్య. నిర్దేశిత సమయానికి పనులు కాకపోవటం చికాకును పెంచుతుంది. కొన్నింటిని అయిష్టంగానే భరించాల్సి వస్తుంది. ఎవరిపైనా వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగకండి. తుల. పరిచయాలు పెరుగుతాయి. ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు శుభప్రదంగా సాగుతాయి. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. వృశ్చికం. చేపట్టిన పని పూర్తవుతుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. వైద్య వర్గాలపై మీదే పైచేయి అవుతుంది. కీలకమైన కార్యంలో బంధువులు తోడుగా నిలుస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనుస్సు. సంతానానికి సంబంధించిన చికాకులొస్తాయి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చటం వల్ల తగాదాలు పెరుగుతాయి. అమ్మవారిని పూజించటం మేలు. మకరం. అప్రమత్తంగా ఉండాలి. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. భూములపై ఆదాయం ఆశించిన రీతిలో అందదు. విద్యారంగంలోని వారికి ప్రతికూలత ఉంటుంది. మానసిక అశాంతి తొలగేందుకు దుర్గమ్మను పూజించండి. కుంభం. విశేష కార్యలాభం ఉంది. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆదాయం మెరుగవుతుంది. కీలకమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మీయుల ఆకస్మిక కలయిక ఉత్తేజాన్నిస్తుంది. మీనం. చికాకులు తలెత్తుతాయి. చెప్పుడు మాటలు వినకండి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించండి. ఇంట్లో సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. గణపతిని పూజించండి.